సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు చదవను. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. చాలండి. తండ్రి మహోన్నతుడా, అలాగే తండ్రి మిక్కిలి ఘనమైన నామను వందనాలు తండ్రి. అలాగే ప్రార్థనలో ఉన్నారు తండ్రి, అలాగే క్రమంలో ఉన్నారు, వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండి అలాగే వాక్య మర్మములను అలాగే తండ్రి మాకు తెలియపరచమని, అలాగే విందు ద్వారా విశ్వాసము బలము పొందించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము సొలొమోన్ రాజు గారు రాశారని మనందరికీ తెలుసండి. అయితే ఆయన ఎక్కువగా జ్ఞానము, వివేచన, అలాగే జ్ఞానము తక్కువగా ఉన్నవారు, తెలివి తక్కువగా ఉన్నవారు, వివేచన లేని వారికి అయితే బుద్ధి కుశలత పుట్టించడానికి ఈ గ్రంథము బహుగా ఉపయోగపడుతూ ఉన్నట్లుగా మన అందరూ కూడా తెలిసిన విషయమండి. అయితే ఈరోజు జరిగిన వాక్యము ద్వారా మనకి ఎటువంటి జ్ఞానము సొలొమోన్ రాజు గారు మనకి మన ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. అలాగే ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ 8వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనముల ద్వారా అనేది మనము క్లుప్త వివరణ మనము చూసుకుందామండి. ఈరోజు వాక్య సారాంశమై ఉన్నది. అలాగే జ్ఞానము ఘోషించుచున్నది, అలాగే క్రయింగ్ అవుట్ అని ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటుంది. ఘోషించుచున్నది, అలాగే వివేచన స్వరము వినిపించుచున్నది. అలాగే స్వరము వినిపిస్తూ ఉన్నది. ఏమని వినిపిస్తుంది? జ్ఞానము, తెలివి తక్కువగా ఉన్నవారులారా నా యొద్దకు రండి అని స్వరము వినిపిస్తూ ఉంది. అయితే ఎక్కడ వినిపిస్తుంది, ఏ సందర్భాల్లో వినిపిస్తుంది అనేది మనము క్లుప్తంగా తెలుసుకుందామండి. ఒకటి నెంబర్ 1 ఏంటంటే త్రోవ పక్కన రాజవీధుల మొగలలోనూ వినిపిస్తూ ఉందంటండి. ఎక్కడ? గదిలో కానీ ఇంకో చోట జ్ఞానము వినిపించటం లేదు. ఎక్కడ వినిపిస్తుంది? ఇక్కడ చూడండి, త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలో వినిపిస్తూ ఉంది. అనగా ఇది చూడండి, హైవేస్, ఇంగ్లీష్ వెర్షన్ హైవేస్, ప్రధాన రహదారుల్లో వినిపిస్తూ ఉన్నది. అయితే అక్కడ రోడ్డు మీద ఎలా వినిపిస్తుందండి అని మనకందరికీ సందేహం రావచ్చు. రోడ్డు మీద జ్ఞానము ఎలా వినిపిస్తుంది? మనకి జ్ఞానము అక్కడ తెలుగు తెచ్చుకొని అంటూ ఉందంటండి. అయితే ఏ విధముగా హైవే రహదారుల్లో జ్ఞానము చెప్తూ ఉందో అని ఒకసారి మనం ఆలోచించి చేసుకున్నట్లయితే, అయితే ప్రధాన రహదారులు దేనికి ఉపయోగిస్తూ ఉంటామండి? మనందరికీ తెలిసిన విషయం, ప్రయాణము చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. అయితే అక్కడ ప్రయాణము చేయడానికి ఏం కావాలండి? బలము కావాలి. అయితే ప్రయాణము ఆగిపోకుండా ఏం చేస్తూ ఉంటారు? అక్కడ ప్రయాణము ఆ రహదారి కొనసాగిస్తూ ఉంటారు, ఆగిపోరు, సాగిపోతూ ఉంటారు. అయితే ఇంకనూ బలము, శక్తి పొందుకొని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ప్రధాన అంశము జ్ఞానము మనకి అనేక అంశాలు మనకి వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే కీర్తన 84:8 ఉంటుందండి. 84:5 ఉంటుందండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునందు జనులు, మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చూసారా? యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. ప్రయాణాలంటే ఇష్టం అనమాట. అంటే వారికి ఏముంది? ప్రయాణం అంటే ఇష్టం. అంటే వారికి ఏముంది? బలం ఉన్నట్టు, శక్తి ఉన్నట్టు, ఉల్లాసం ఉన్నట్టు, ఉత్సాహం ఉన్నట్టు. నీరసము, నిస్సత్వ ఉందనుకోండి, అతి ప్రయాణం అంటే చూడండి, ప్రయాణం అంటే ఇప్పుడు ప్రయాణం ఈ ఎండలో మాడిపోతూ ఉన్నాం. ప్రయాణం చేయాలంటే ఎవరి కాళ్ళు ఏమంటారు?
దండంరా నాయన అంటారు. అయితే ఏంటి దానికి అర్థము? నీరసము, నిస్సత్వ, బలహీనత, భయము, ఇవన్నీ కలిపి అలాగే మనకి వద్దు అనుకుంటున్నాం. అయితే యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని ఎందుకంటూ ఉన్నాడు కీర్తనకారుడు. అక్కడ వారికి నీరసము లేదు, నిస్సత్వ లేదు, ఏముంది? బలము, శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు దావీదు చెప్తూ ఉన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అటువంటి బలము పొందుకోవాలి, మనం ఆగిపోకుండా సాగిపోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇటువంటి జ్ఞానాంశములు మనకి రహదారి మనకి పోషిస్తూ ఉన్నది. అలాగే ఎక్కడైతే చూడండి యెషయా 33:8 ఉంటుందండి, రాజమార్గములు పాడైపోయినాయి. ఎప్పుడైతే పట్టణము యొక్క నగరము యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రహదారి మనకి తెలియపరుస్తూ ఉంది. ఆ రహదారిని బట్టి ఆ పట్టణము ప్రజలు కానీ, ఆ విలేజ్ కానీ, ఏదైనా సరే ఆ నగరము కానీ ఆ దాని యొక్క పరిస్థితి, పట్టణంలో ఉన్న మనుషుల యొక్క పరిస్థితిని అవి వెలుగుచ్చుతాయి. అందుకనే యెషయా 33:8 ఉంటుందండి, రాజమార్గములు పాడైపోయినాయి, త్రోవను నడిచేవారు లేకపోయిరి. త్రోవను నడిచేవారే లేకపోయారంట. త్రోవను నడిచేవారే లేకపోతే ఖాళీగా అలా నిర్మానుష్యంగా ఉండిపోతే ఆ రహదారి ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇది దేశము దుఃఖించి క్షీణించుచున్నది. దీనికి దేశము క్షీణించుకోవడానికి ఒక సాదృశ్యముగా ఉన్నది. అక్కడ బలము లేదు, శక్తి లేదు, ఉల్లాసము లేదు, ఉత్సాహము లేదు. అయితే నీరసము, నిశ్శబ్దవ, క్షీణించిపోయే దశగా మనము యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. రాజమార్గములు పాడైపోయి త్రోవను నడిచేవారు లేకపోయారు. ఇది చూడండి ఎంతటి దారుణము. అయితే మనము ఈ రోజున జ్ఞానము తెచ్చుకొని బలము తెచ్చుకోవాలని జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు చెప్తూ ఉన్నారు. అలాగే రెండవది ఆ ప్రధాన రహదారి కూటమి నడి మార్గము అని ఉంటుందండి. 2వ అధ్యాయంలో సామెతలో నడి మార్గము అనగా ప్రధాన కూడలి కలిపే కేంద్రము, నడిబొట్టు అనమాట అండి. అలాగే ప్రధాన కూడలు 2-3 దారులు కలిసే చోటిని నడిబొట్టు అంటూ ఉంటారు. అక్కడ కూడా జ్ఞానము, వివేచన ఘోషిస్తూ ఉందంటండి. మనల్ని ఏమంటూ ఉంది? అలాగే జ్ఞానము లేని వారా జ్ఞానము తెచ్చుకోండి. అక్కడ కూడా ప్రధాన కూటమి దగ్గర కూడా చెప్తూ ఉందంటండి. ప్రధాన కూటమి దగ్గర మనము ఏమి తెలుసుకోవాలి, అక్కడేముందని మనం చూసుకున్నట్లయితే, అలాగే ఇక్కడ ఏప్రిల్ 12:23 ఉంటుందండి, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూసారా? ఇక్కడ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం పాడుకున్నాం కదండి, ఎంత గొప్ప బాబు పుట్టేనో. అందులో ఫస్ట్ చరణము ఒకసారి పాడుకుందామండి. గలిబిలి కలిగేనొకప్పుడు సియారు బాబెలు కట్టడమును కట్టునప్పుడు పలుకు భాషయునొక్కటైనను పలు విధములుగా భాషలాయేను. నలుదశలకు జనులు పోయిరి, కలవరిపై కలుసుకొనురి. గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణయంతయు సమాప్తమాయెను. ఇక్కడ చూసారా? గలిబిలి కలిగే ఒకప్పుడు సిన్యారు బాబేలు కట్టడంలో పోయినప్పుడు అందరూ కూడా ఏమైపోయారండి?
విడిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం అయిపోయింది, ఒక్కొక్కరు ఒక్కొక్క భాష, నానా జాతులుగా, నానా విధిగా, మతాలుగా అన్నిటిని కూడా విడిపోయాం. మనం అందరము కూడా ఏకముగా ఉండే సంఘము ఏమైపోయాము? విడిపోయాము. అందరము కూడా విడిపోయాము, ప్రపంచం అంతటా నలుదిశలా వ్యాపించి. అలాగే ఈ రోజున మనము ఏం చేస్తూ ఉన్నాము? ఎక్కడండి? కల్వరిలో మనము కలుసుకుంటున్నాం. అందరం కూడా విడిపోయిన వాళ్ళందరం కూడా ఏక సంఘముగా మనము కలుసుకుంటున్నాము. ఎక్కడ? దేవుని దగ్గర. ఈరోజు శిలువనాథుడైన క్రీస్తు కల్వరి కొండ పైన మనము కలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ ఏక దేవుణ్ణి ఆరాధించే కృప మనందరికీ దయచేశాడు. ప్రధాన కోటలలో మనము క్రీస్తు అయి ఉన్నాడు, మనందరికీ మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది స్నేహానికి, బంధానికి, ఐకమత్యానికి సాదృశ్యముగా ఉంది. 2 దారులు ఉంటాయి, 3 దారులు ఉంటాయి. అది ఐకమత్యాన్ని, ప్రధాన కోడలి ఏం చేస్తుందండి? ఐకమత్యము, బలము, శక్తి పొందడానికి ఈ ఐక్యత ఎంతో అవసరమై ఉన్నది. అయితే ఆ ఐక్యత ఎలా వస్తుందనగా ఈ రోజున ప్రభువైన క్రీస్తు రక్తము కోసము మనం ఎదురు చూస్తూ వచ్చినందుకు మనం అందరికీ కూడా ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్ద మాత్రమే మనకి కలుగుతుంది. ఈ రోజున మనం అందరము ఐక్యత, బలము కలిగి ఉండాలని సొలొమోను రాజు గారు చెప్తూ ఉన్నారు. అలాగే 3వది మనము చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఉంటుందండి. అయితే ప్రధాన ఇది చూడండి, గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద కూడా మనకి జ్ఞానము చెప్తూ ఉందంటండి. గుమ్మముల యొద్ద, పురద్వారముల దగ్గర కూడా చెప్తూ ఉందంట. గుమ్మముల ద్వారా, పురద్వారముల దగ్గర ఏమని చెప్తూ ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇది చూడండి. మనము డోర్స్ అవే ఇక్కడ మనకి మత్తయి 7:12 ఉంటుందండి. అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెడల్పు, దాని దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు కలగరు. చూసారా? ద్వారము ఎలా తెలుపుతుంది మనకి? జ్ఞానం అనగా అది ఇరుకు ద్వారము ద్వారా మనకి తెలియచేస్తుంది. ఇరుకు ద్వారమున దేవుడు ప్రభు ఈ రోజున ప్రవేశించుడి అని చెప్తూ ఉన్నాడు. విశాల ద్వారము ద్వారా పోకుడి, అది నాశనకరము అంటున్నాడు. అంటే ఇది కష్టమైన, సాధ్యమైన పని అని జ్ఞానము మనకి ప్రబోధిస్తూ ఉంది. అయితే దేవుని ఆజ్ఞలు కూడా పాటించడము సులభతరము కాదు. బోధించడము, వినడము, పాటించడము అనేది కష్టసాధ్యం. దేవుని ఆజ్ఞలు పాటించడం కష్టం. ఇరుకు ద్వారము పాటించడము, అవలంబించడము. అలాగే మనము ఆ పట్టణ ద్వారము కానీ, అలాగే గృహద్వారము కానీ మనకి జ్ఞానము తెలియచేస్తూ ఉందంటండి. ఎందుకనగా ఇక్కడ ఇంకొక ఉదాహరణ యోహాను 10వ అధ్యాయంలో ఉంటుంది కదండి. గొర్రెల దొడ్డలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. చూసారా? గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక, ఇరుకు ద్వారము కదా మనం ప్రవేశించాలి అని చెప్పేసి ఇరుకు ద్వారము ప్రవేశించడానికి వీలు లేకుండా ఏం చేస్తాం? మనం అందరం ఏం చేస్తాం? అడ్డుదారులు నెత్తుకుంటున్నాం. మనం అందరము అడ్డుదారులు నెత్తుకుంటున్నాం. సులువైన దారులు, తేలికగా వచ్చే దారులు, ఆ ద్వారాలు నెత్తుకుంటున్నాం అంటండి. ఈ రోజున ఆ ఇరుకు ద్వారము అయితే గొర్రెల కాపరైన క్రీస్తు ఆ తలుపు ఇరుకు ద్వారము తీస్తేనే మనము లోపలికి వెళ్తాము, బయటికి కూడా వెళ్తాము. లోపలికి అది తిన్ననైన మార్గము, అయితే జీవ మార్గము, అది ఏక మార్గము, నేనే జీవము, సత్యము, మార్గము. ఆ మార్గం అనే మనము వెళ్ళాలి. కానీ ఏం చేస్తూ ఉన్నాము? విశాల మార్గము, దొంగదారి కూడా మనము వెతుక్కుంటూ ఉన్నాము. ఎలాగంటే అడ్డదారుల్లో పైనుంచి గుంపులోకి వెళ్ళడానికి ప్రవేశిస్తూ ఉండగా అంటూ ఉన్నాడు. అందుకే అలా దొంగదారుని వచ్చేవాడు వేరొక మార్గంలో ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై
ఎత్తి ఉన్నాడు. ఇది మంచి మార్గము కాదు. ఇరుకు ద్వారమున ప్రవేశించడము కష్టసాధ్యము. అలాగే ఈ జ్ఞాని అయిన సొలొమోను రాజు అలాగే గొర్రెలు అతని స్వరము వినును, వాటికి ముందుగా మన ప్రభువు నడుచునని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున మనము జ్ఞాని అయిన సొలొమోను ద్వారా అలాగే 3 విషయాలు మనము తెలుసుకుని అలాగే వాక్యంలో ఎదిగే కృపా భాగ్యాలు మనకు అనుగ్రహించాలని ప్రభు పేట ఆశపడుతూ ఉన్నానండి. అలాగే మొట్టమొదటిగా మనము ఏమని తెలుసుకున్నామండి, అలాగే రహదారులు తెలుసుకున్నాము, అలాగే కూటమి తెలుసుకున్నాము, అలాగే ఈ ద్వారము తెలుసుకున్నాము. అలాగే ఈ వాక్యముల ద్వారా మనము జ్ఞానము తెచ్చుకొని అలాగే బలము తెచ్చుకొని రహదారుల్లో ఉల్లాసము అతి ప్రియములుగా శక్తి పొందే కృపాభాగ్యాలు దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.